తాను విదేశాలకు వెళ్తున్నాననే వార్తల్లో వాస్తవం లేదన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. కావాలనే కొంతమంది టీడీపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను తన నివాసంలోనే ఉన్నానని, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటానని చెప్పుకొచ్చారు. అసత్య ప్రచారాలు నమ్మవద్దని వైసీపీ కార్యకర్తలు ప్రజలకు సూచించారు. అయితే అవినాష్ హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లబోతుంటే పోలీసులు అడ్డుకున్నారు. అవినాష్ పై కేసులు ఉండటంతో ప్రయాణానికి అనుమతి ఇవ్వద్దని మంగళగిరి పోలీసులు కోరారు. దీంతో విమానాశ్రయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు అవినాష్. పారిపోవడానికి ప్రయత్నించానని చెప్పని అసత్య ప్రచారాలు ఈరోజు ఉదయం నుంచి ప్రచారం చేస్తాం జరుగుతుంది. ఈరోజు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి, పారిపోవాల్సిన కర్మ కానివ్వండి నాకేమీ లేదు. అలాంటి అవసరం నాకు లేదని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ చెప్పాల్సింది. దాదాపుగా 2 నెలల నుంచి విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కానివ్వండి, తూర్పు నియోజక ప్రజానికానికి కానివ్వండి 24 గంటలు అందుబాటులో ఉంది. దేనికి పారిపోవాలి? నిజంగా కోర్టు వారు కనుక మేము తప్పు చేశానని చెప్పని భావిస్తే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా, లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం. అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పని మరొకసారి చెప్తాను.